అందరికీ నమస్కారం. నా పేరు ప్రకాష్. నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌ని. మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల్లో 20 సంవత్సరాలుగా అకాడమిక్ అడ్వైజర్‌గా వర్క్ చేస్తున్నాను. మరి ఇవాల్టి ఈ చిన్న వీడియోలో సీఏ లేదా సీఎంఏ కోర్సెస్ క్వాలిఫై అయ్యి టీచింగ్ పట్ల ఇంట్రెస్ట్‌గా ఉంది అనుకునే వాళ్ళ కోసం ఒక బెస్ట్ ప్లాట్‌ఫామ్ అయినటువంటి మాస్టర్ మైండ్స్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలానే కొంతమంది స్టూడెంట్స్ అటు సీఏ, సీఎంఏ కోర్సెస్ చదువుతూనే వాళ్ళ ఎర్నింగ్స్ వాళ్ళే ఎర్న్ చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్లో ఉంటారు. అంటే వాళ్ళకి చదువుకోవడానికి అయ్యేటువంటి ఖర్చులు కూడా పేరెంట్స్ బేర్ చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక పక్క మా స్టడీస్ కంటిన్యూ అవుతూనే మేము జాబ్ చేసి ఎర్న్ చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా అని వెతుకుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. కొంతమంది సీఏ లేదా సీఎంఏ కోర్సెస్ చదివి రకరకాల కారణాల వల్ల మిడిల్లో డ్రాప్ అవుతూ ఉంటారు. ఏ డిగ్రీనో పీజీనో చదువుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మాస్టర్ మైండ్స్లో ఎలాంటి జాబ్ వేకెన్సీస్ ఉంటాయి? ఇన్ సింపుల్ వర్డ్స్, సీఏ ఆర్ సీఎంఏ కోర్సెస్ రిలేటెడ్ స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అయి ఉండొచ్చు, సెమీ క్వాలిఫైడ్ అయి ఉండొచ్చు, డ్రాప్ అవుట్స్ అయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి మాస్టర్ మైండ్స్లో ఉండే జాబ్ వేకెన్సీస్ ఏంటి అవన్నీ కూడా చెప్పడం కోసం ఈ చిన్న వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. దయచేసి వీడియో చివరి వరకు చూడండి. ముందుగా సీఏ ఆర్ సీఎంఏ క్వాలిఫై అయ్యి టీచింగ్ ప్రొఫెషన్లోకి ఎంటర్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి టోటల్ సౌత్ ఇండియాలో బెస్ట్ ప్లాట్ఫామ్ ఏమన్నా ఉంటే దట్ ఈస్ మాస్టర్ మైండ్స్. లాజిక్ ఏంటి సార్ చెప్తాను. ఇప్పటికి మేము ఎస్టాబ్లిష్ చేసి 21 ఇయర్స్ అండి. ఇదేదో 5 ఇయర్స్ క్రితం 6 ఇయర్స్ క్రితం వచ్చిన ఇన్స్టిట్యూషన్ కాదు. మీకు తెలుసు, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అంటే నాన్ సీరియస్ డైరెక్టర్స్ రన్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసిన 5-6 ఇయర్స్ తర్వాత కొలాప్స్ అయిపోతాయండి. అలాంటిది మా టీము ఎంత సీరియస్గా వర్క్ చేస్తామని చెప్పడానికి మా 21 ఇయర్స్ సక్సెస్ స్టోరీనే లైవ్ ఎగ్జాంపుల్ అండి. ఈ ఇన్స్టిట్యూషన్ ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి ముగ్గురు చార్టర్డ్ అకౌంటెంట్స్ 21 ఇయర్స్ కల్లా సీఏ కంప్లీట్ చేసి ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ అండి. ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా రిజల్ట్స్ అండ్ అంతకంటే కన్సిస్టెంట్గా అడ్మిషన్స్, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 20,000 అడ్మిషన్స్ కలిగినటువంటి ఆర్గనైజేషన్. అండ్ మోర్ దాన్ 50 క్వాలిఫైడ్ ఎయిదర్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆర్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆర్ కంపెనీ సెక్రటరీస్ మా టీంలో ఉన్నారండి. వీళ్ళందరూ లాంగ్ స్టాండింగ్గా మాస్టర్ మైండ్స్తో అసోసియేట్ అయి ఉన్నారు. అంటే నాట్ ఓన్లీ సెమీ క్వాలిఫైడ్ అండి, క్వాలిఫైడ్ పీపుల్ ఒక 50 మంది మాతో వర్క్ చేస్తున్నారు. అది కూడా లాంగ్ స్టాండింగ్గా. ఇప్పటి వరకు మేము ఆఫర్ చేసేటువంటి రకరకాల కోర్సెస్లో ఫస్ట్ ర్యాంక్ 51 టైమ్స్ మా స్టూడెంట్స్ అచీవ్ చేశారండి. అలానే ఇప్పటి వరకు సీఏ ఆర్ సీఎంఏ ఆల్ స్టేజెస్లో 1125 వరకు మా స్టూడెంట్స్ ఆల్ ఇండియా ర్యాంక్స్ అచీవ్ చేయడం జరిగింది. కోర్స్ డెఫినెట్గా స్టూడెంట్స్ క్రెడిట్ ఉంటుందండి, దాంట్లోనే ఒప్పుకుంటాను. బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మరి అలాంటి వర్త్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మాస్టర్ మైండ్స్నే సెలెక్ట్ చేసుకుంటున్నారంటే ఎస్, ఈ ఆర్గనైజేషన్లో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వబట్టే కదండి. అదర్వైజ్ ఆ స్టూడెంట్స్ మా ఆర్గనైజేషన్కి రాకుండా మరో ఆర్గనైజేషన్కి వెళ్ళేవాళ్ళు కదా. సౌత్ ఇండియాలోనే లార్జెస్ట్ కామర్స్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ అండి. మా ఫిజికల్ ప్రెజెన్స్ అటు గుంటూరు, హైదరాబాద్, వైజాగ్, తిరుపతి, విజయవాడ, కర్నూలు, నెల్లూరు అండ్ రాజమండ్రి. అంటే ఏపీ, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని స్ట్రాటజిక్ కీ లొకేషన్స్లోనూ మా ఫిజికల్ ప్రెజెన్స్ ఉంది. అటు జూనియర్ ఇంటర్, ఎంఈసీ, సిఈసి నుండి అంటే ఆఫ్టర్ 10th క్లాస్ స్టార్ట్ అవుతుంది. సీఏ, సీఎంఏ ఫైనల్ వరకు అన్ని స్టేజెస్కి కోచింగ్ ఇస్తూ, అన్ని స్టేజెస్లోనూ ఆల్ ఇండియా ర్యాంక్స్ సంపాదిస్తూ, అన్ని స్టేజెస్లోనూ బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఏమన్నా ఉందంటే దట్స్ ఓన్లీ మాస్టర్ మైండ్స్. మరి అలాంటి మాస్టర్ మైండ్స్లో మీరు ఫ్యాకల్టీగా కూడా అసోసియేట్ అవ్వచ్చు. మిగతా జాబ్స్తో పోల్చుకుంటే మీరు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎస్, ఆఫ్ కోర్స్ కొన్ని లిమిటేషన్స్ కూడా ఉంటాయి, బట్ కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉంటాయండి. ఒకటి, ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే 7 hours 6 hours మనం వర్క్ లోడ్ అని అనుకుంటామో అది తప్ప మీరు ఎక్స్ట్రాగా వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. వెరస్ కొన్ని కార్పొరేట్ జాబ్స్లో మీరు చూడొచ్చు ఓవర్ నైట్స్ కూడా చేయాల్సినటువంటి సందర్భాలు ఉంటాయి. కొన్ని మంత్స్ అయితే నైట్ 1 o'clock 2 o'clock వరకు కూడా వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు.
సో అలాంటివేమీ లేకుండా ఒక ఫిక్స్డ్గా ఇన్ని అవర్స్ మాత్రమే వర్క్ చేస్తే చాలు అనే అవకాశం మీకు టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటుందండి. అండ్ కార్పొరేట్ జాబ్స్తో పోల్చుకుంటే కనుక జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ ఫ్యామిలీతో మీరు ఎక్కువ టైము స్పెండ్ చేయగలుగుతారు. సో ఎవరికైతే ఆ టీచింగ్ పట్ల ప్యాషన్ ఉంటుందో అలాంటి వాళ్ళకి ఒక సరైనటువంటి ప్లాట్ఫామ్ ఈ మాస్టర్ మైండ్స్లో మీకు దొరుకుతుంది. అండ్ కార్పొరేట్ జాబ్తో పోల్చుకుంటే ఇక్కడ మీకు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతుంటారు కాబట్టి మీకు ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇనీషియల్ ఇయర్స్లో మీకు ప్రిపరేషన్ ఎక్కువ టైం పడుతుందేమో, బట్ సబ్సిక్వెంట్ ఇయర్స్లో మీకు అంత టైం పట్టదు. దట్టు మేము సెలెక్ట్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్కి విగరస్ ట్రైనింగ్ కూడా ఇస్తాం కాబట్టి మీరు చాలా కంఫర్టబుల్గా టీచింగ్ చేయొచ్చు. అఫ్కోర్స్ ఫస్ట్ మీ డెమో తీసుకుంటాం, మీకు ఆ టీచింగ్ స్కిల్స్ ఉన్నాయి అని అనుకున్నప్పుడే రిక్రూట్ చేసుకుంటాం. తర్వాత ఆ టీచింగ్ స్కిల్స్ని ఎన్హాన్స్ చేయడానికి మేము ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా సిఏ ఆర్ సిఎంఏ మీరు క్వాలిఫై అయి ఉంటే కనుక మీ క్వాలిఫికేషన్ బట్టి, టీచింగ్ స్కిల్స్ని బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి ఇనీషియల్ పేనే మీకు 8.5 to 9 lakhs per annum మేము ఆఫర్ చేయడం జరుగుతుంది. మీరు కనుక డ్యూయల్ క్వాలిఫైడ్ అయితే కొంత ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వాళ్ళని మేము సిఏ ఆర్ సిఎంఏ ఇంటర్ లెవెల్లో రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో కొంతమంది సిఏ ఆర్ సిఎంఏ ఇంటర్ వరకు క్వాలిఫై అయి ఉంటారు, లేదా ఫైనల్లో ఒక గ్రూప్ మాత్రమే క్వాలిఫై అవ్వడం. కొన్ని సందర్భాల్లో సిఏ ఇంటర్లో ఆర్ సిఎంఏ ఇంటర్లో జస్ట్ ఒక గ్రూప్ మాత్రమే క్వాలిఫై అవ్వడం. సో అలాంటి వాళ్ళకి రిక్విజిట్ టీచింగ్ స్కిల్స్ కనుక ఉండి, టీచింగ్ పట్ల ప్యాషన్ కనుక ఉంటే మేము వాళ్ళని సిఏ ఆర్ సిఎంఏ ఫౌండేషన్ లెవెల్ ఫ్యాకల్టీగా తీసుకోవడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఇనీషియల్ పేనే ఆల్మోస్ట్ 5 lakhs per annum నుంచి మేము స్టార్ట్ చేస్తాం. ఒకవేళ మీకు ఆ రిక్విజిట్ టీచింగ్ స్కిల్స్ లేవు అనిపిస్తే కనుక మా దగ్గరే ఇంటర్మీడియట్ ఎంఈసి సిఈసి కోర్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ 100+ సెక్షన్స్ మాకు ఉంటాయండి అన్ని బ్రాంచెస్ మీద కలిపి. సో మిమ్మల్ని ఫస్ట్ ఆ ఇంటర్మీడియట్ లెవెల్లో తీసుకుంటాం, ట్రైనింగ్ ఇస్తాం. మీకు గ్రాడ్యువల్గా ఎక్స్పీరియన్స్ గెయిన్ అయిన తర్వాత మిమ్మల్ని ఫౌండేషన్ లెవెల్కి ఫ్యూచర్లో ప్రమోట్ చేయడం జరుగుతుంది విత్ ఎ బెటర్ శాలరీ. మరి అందరికీ ఆ టీచింగ్ పొజిషన్స్ అనేది ఇంట్రెస్ట్ లేకపోవచ్చు అండి. కొంతమంది సార్ మేము చదువుకుంటూనే ఏదైనా జాబ్ చేసుకుంటూ, అది కూడా మా చదువుకి రిలేటెడ్గా ఉన్న జాబ్ చేసుకుంటూ కొంత ఎర్నింగ్స్ గెయిన్ చేసుకునే ఛాన్స్ ఏమన్నా ఉందా అని అడిగితే కనుక దాని ఆన్సర్ ఎస్ అండి. సో మా ఆర్గనైజేషన్లోనే అకాడమిక్ సపోర్టింగ్ స్టాఫ్ పొజిషన్స్ ఉంటాయండి. సో ఈ అకాడమిక్ సపోర్టింగ్ స్టాఫ్ని మేము సపోర్టింగ్ ఫ్యాకల్టీ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో వీళ్ళు నాన్ టీచింగ్ జాబ్ కాదండి. సో ఇది సపోర్టింగ్ టు ఫ్యాకల్టీ అని అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్కి డౌట్స్ క్లారిఫై చేయడం, సో స్టూడెంట్స్ని కౌన్సిలింగ్ చేయడం, మెటీరియల్ ప్రిపరేషన్లో ఫ్యాకల్టీకి హెల్ప్ చేయడం, ఇంకేదన్నా అకాడమిక్ రిలేటెడ్ వర్క్స్ లైక్ క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్లో ఫ్యాకల్టీకి హెల్ప్ చేయడం అట్లా. సో మిగతా మీరు జాబ్స్లో జాయిన్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఆర్గనైజేషన్లో జాబ్లో జాయిన్ అయ్యారనుకోండి, మీరు చేసే జాబ్కి మీ చదువుకి అసలు ఎక్కడ సంబంధం ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఆల్రెడీ సెమీ క్వాలిఫైడ్గా ఉన్నారు. సో ఇప్పుడు ఇక మీరు చదువుకోవడానికి ఛాన్స్ ఉండకపోవచ్చు. అదే మా ఆర్గనైజేషన్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఫుల్ డే కావాలంటే ఫుల్ డే జాయిన్ అవ్వచ్చు, హాఫ్ డే కావాలంటే హాఫ్ డే జాయిన్ అవ్వచ్చు. లైక్ హాఫ్ డే వర్క్ చేస్తాను సార్, హాఫ్ డే చదువుకుంటాను, ఎస్ ఇట్స్ పర్మిటెడ్. అలానే మీరు చేసే వర్క్ కూడా మీ సబ్జెక్టుకి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి మీరు త్వరగా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. సో మీరు ఫ్లెక్సిబుల్గా 3 months నుండి 12 months వరకు మీరు మాతో అసోసియేట్ అవ్వచ్చు. సార్ జస్ట్ ఒక 3 months వస్తాను, ఎస్ దట్స్ ఫైన్. సార్ 12 months వస్తాను, దట్స్ ఫైన్. అలా ఫ్లెక్సిబుల్గా మేము మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఈవెన్ టైమింగ్స్ కూడా మీకు ఫ్లెక్సిబుల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ సెలెక్ట్ చేసుకున్న క్యాండిడేట్స్కి మేము ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్క క్యాండిడేట్కి వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని మేము ఎలాంటి పే ఇవ్వబోతున్నాం అవన్నీ నేను కొద్దిసేపట్లో చెప్తానండి. బట్ గుర్తుపెట్టుకోండి, మేము ఇక్కడ పే ఫిక్స్ చేసేటప్పుడు మేము చాలా ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తాం. ఒకటి, వాళ్ళు ఎంత టైం మనతో స్పెండ్ చేస్తున్నారు, డైలీ 4 hours, 5 hours, 8 hours, ఎంతసేపు మాతో స్పెండ్ చేస్తున్నారు అది చూసుకుంటాం. ప్లేస్ ఆఫ్ వర్క్, ఇప్పుడు గుంటూరు లాంటి ప్లేస్కి, వైజాగ్ లాంటి ప్లేస్కి మనం సేమ్ శాలరీస్ మెయింటైన్ చేయలేము కదండి. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్, ఇవి కండిషన్స్ కూడా మనం కన్సిడర్ చేయాలి కదా. అలానే పీరియడ్ ఆఫ్ అసోసియేషన్, మీరు 3 months మాత్రమే వర్క్ చేస్తారా లేదా 6 months మాతో వర్క్ చేస్తారా? సో 6 months వర్క్ చేస్తే మీకు ఇంకొంచెం బెటర్ పే ఇస్తాం, 9 months వర్క్ చేస్తే ఇంకా బెటర్ పే ఇస్తాం. అలా మీరు ఎన్ని మంత్స్ మాతో అసోసియేట్ అవ్వదలుచుకున్నారు, సో మీ ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ ఏంటి, మీరు సిఏ చదువుతున్నారా లేదా సిఎంఏ చదువుతున్నారా లేదా 2 చదువుతున్నారా, ఈ అన్ని ఫ్యాక్టర్స్ కూడా మేము కన్సిడర్ చేసి పే అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది.
ఇక్కడ ఒక్కొక్క డెసిగ్నేషన్కి మేము ఏదైతే పే స్కేల్ చెప్తున్నామో అది మ్యాక్సిమం పే అండి. కొంతమందికి సార్ మన హాస్టల్లోనూ ఉండి చదువుకుంటూ మేము వర్క్ చేస్తాం. ఎస్, దట్ ఈస్ పాసిబుల్. మీకు కావాల్సి అంటే నీడీ పీపుల్కి మేము ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అట్ ఎ వెరీ కన్సెషనల్ ఛార్జ్. సార్ లేదు సార్, ఇలాంటి అకాడమిక్ వర్క్స్ కాదు, ఆడిట్ డిపార్ట్మెంట్లో నేను జాయిన్ అయ్యి వర్క్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఎస్, మా ఆడిట్ ఫర్మ్ ఉంది, దాంట్లో మీరు చక్కగా ఆర్టికల్షిప్ కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి సపోర్టింగ్ ఫ్యాకల్టీ పొజిషన్స్ అనేవి గుంటూరు మరియు ఆల్ బ్రాంచెస్లో మీకు అందుబాటులో ఉంటాయి. అండ్ కొంతమంది సిఏ లేదా సిఎంఏ డ్రాప్ అవుట్స్ ఉంటారండి. వాళ్ళకి ఈ టీచింగ్ కానీ ఇవేమీ ఇంట్రెస్ట్ లేదు అని అనుకుంటే కనుక అకాడమిక్ ఇన్ఛార్జెస్ అలాంటి అకాడమిక్ పొజిషన్స్లో మేము జాబ్కి కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇట్స్ లైక్ ఏ పర్మనెంట్ జాబ్ అండి. సో డీసెంట్ పే ఇచ్చి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. సో మీకు కూడా ఒక కెరీర్ గ్రోత్ ఏంటంటే మీరు చక్కగా కనుక పర్ఫామ్ చేస్తే ఒక బ్రాంచ్కి అకాడమిక్ ప్రిన్సిపల్ అనే రేంజ్కి మీరు వెళ్తారు. అంటే ఒక 3-4 ఇయర్స్ మీరు వర్క్ చేస్తే మీకు ఆ గ్రోత్ అనేది మేము చూపిస్తాం. ఇక ఫైనల్ లెవెల్ సీనియర్ సపోర్టింగ్ ఫ్యాకల్టీ అండి. అంటే క్వాలిఫై అయిన తర్వాత కూడా మీరు ఒక సపోర్టింగ్ ఫ్యాకల్టీగా రావాలి అనుకుంటే రావచ్చు. కొన్ని సందర్భాల్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఏంటంటే సార్ ఒక మంచి జాబ్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను, ఒక 3 months పాటు నేను ఐడిల్గా ఉంటాను, నేను ఇక్కడికి సపోర్టింగ్ ఫ్యాకల్టీగా వస్తాను. ఎస్, రావచ్చండి. అటు సిఏ కానీ సిఎంఏ ఫైనల్ కానీ బోత్ కానీ క్వాలిఫై అయిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి. కొన్ని సందర్భాల్లో కొంతమంది సిఎంఏ ఫైనల్ క్వాలిఫై అయిపోతారండి. సిఏ ఫైనల్ రాసేంత వరకు నేను ఖాళీగా ఉంటాను సార్, సో నేను జాబ్ చేసుకుంటాను అనే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ మేము సీనియర్ సపోర్టింగ్ ఫ్యాకల్టీ డెసిగ్నేషన్లో తీసుకుంటామండి. సో వీళ్ళకి పే అందరికంటే ఎక్కువ ఉంటుంది. సో అంటే నార్మల్ సపోర్టింగ్ ఫ్యాకల్టీతో పోల్చుకుంటే వీళ్ళకి బెస్ట్ పే ఇవ్వడం జరుగుతుంది. సో కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు, క్వాలిఫై అయి ఉంటారు, అలాగని వాళ్ళు ఫుల్ టైం అసైన్మెంట్ చేయడానికి రెడీగా ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు జస్ట్ ఒక 4-5 hours ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తామన్నా కూడా ఎస్, ఇట్స్ యాక్సెప్టెడ్. మీకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది రీసెంట్గా ప్రాక్టీస్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఉంటారండి. సో వాళ్ళకి ఏంటంటే కొంత ఐడిల్ టైం ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కొంత ఐడిల్ టైం ఉంటుంది ఇనీషియల్ డేస్లో. సో ఆ ఐడిల్ టైంలో మీరు వచ్చి మా దగ్గర సపోర్టింగ్ ఫ్యాకల్టీగా కూడా వర్క్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ డెసిగ్నేషన్ వచ్చేటప్పటికి ఫైనల్ సపోర్టింగ్ ఫ్యాకల్టీ అండి. సో సిఏ ఆర్ సిఎంఏ ఫైనల్లో అట్లీస్ట్ 1 group క్వాలిఫై అయితే ఈ డెసిగ్నేషన్లో తీసుకుంటాం. సో వీళ్ళకి పే వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 20,000 rupees per month ఉంటుందండి. సో మిగతా ఆర్గనైజేషన్స్లో నాన్ టీచింగ్ పొజిషన్స్లో ఇచ్చే శాలరీని ఇక్కడ మీరు కంపేర్ చేయొద్దు. సో ఇక్కడ మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఏదైతే చదువుకుంటున్నారో దానికి రిలేటెడ్ జాబ్ చేస్తున్నారు కాబట్టి మీరు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఇంకా పెరుగుతాయి. ఇక నెక్స్ట్ లెవెల్ వచ్చేటప్పటికి ఇంటర్ సీనియర్ సపోర్టింగ్ ఫ్యాకల్టీ అండి. సో కొంతమంది సిఏ ఆర్ సిఎంఏ ఫైనల్ అటెంప్ట్ చేసి ఉంటారు కానీ ఇంకా క్వాలిఫై అవ్వరు. అలాంటి వాళ్ళని ఈ డెసిగ్నేషన్లో తీసుకుంటామండి. సో వీళ్ళకి పే ఆల్మోస్ట్ 18,000 per month వరకు మ్యాక్సిమం పే ఉంటుందండి. ఇక ఇంటర్ సపోర్టింగ్ ఫ్యాకల్టీ అండి. సో వీళ్ళు సిఏ ఆర్ సిఎంఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ క్వాలిఫై అయి ఉంటారు. సో వాళ్ళకి పే ఆల్మోస్ట్ 16,000 rupees per month ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇంటర్ సీనియర్ ట్యూటర్స్ అండి. సో సిఏ ఆర్ సిఎంఏ ఇంటర్ అట్లీస్ట్ ఒక గ్రూప్ క్వాలిఫై అయి ఉంటారు. సో వీళ్ళకి పే ఆల్మోస్ట్ 14,000 rupees per month వరకు మ్యాక్సిమం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్ ట్యూటర్స్ అండి. సో వీళ్ళు సిఏ ఆర్ సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాసి ఉంటారు బట్ ఒక గ్రూప్ కూడా క్వాలిఫై అయి ఉండరు. వాళ్ళకి ఆల్మోస్ట్ పే 12,000 rupees per month వరకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ కొంతమంది బీకామ్ ఆర్ ఎంకామ్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారండి. వాళ్ళకి టీచింగ్ ప్రొఫెషన్ పట్ల ఇంట్రెస్ట్ కనుక ఉంటే సో వాళ్ళని మేము అకాడమిక్ అసిస్టెంట్స్ అనేటువంటి డెసిగ్నేషన్లో తీసుకుంటాం. సో వీళ్ళకి కూడా సపోర్టింగ్ ఫ్యాకల్టీ లాంటి వర్క్సే ఇస్తాం. అంటే స్టూడెంట్స్కి డౌట్స్ క్లారిఫై చేయడం, మెటీరియల్ ప్రిపరేషన్లో ఫ్యాకల్టీకి హెల్ప్ చేయడం, క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్లో ఫ్యాకల్టీకి హెల్ప్ చేయడం అట్లాంటివి. సో వీళ్ళకి స్టార్టింగ్ శాలరీ 13,000 to 15,000 ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళకి నీడ్ ఉంటే కనుక ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా మేమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో గ్రాడ్యువల్గా వాళ్ళు నర్చర్ అయిన తర్వాత మనం ఫ్యూచర్లో వాళ్ళని ఫ్యాకల్టీగా కూడా ప్రమోట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి ఆ రిక్విజిట్ టీచింగ్ స్కిల్స్ కనుక ఉంటే. అలా ఫ్యాకల్టీగా ప్రమోట్ అయినప్పుడు వాళ్ళ శాలరీ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ వాళ్ళకి కావాల్సిన రిక్విజిట్ ట్రైనింగ్ కూడా మనం ఇస్తాం. ఇవేవి కాకుండా సార్ జస్ట్ ఎగ్జామ్ పేపర్స్ వాల్యుయేషన్ చేసే ఛాన్స్ ఉంటుందా? ఎస్, ఇట్స్ ప్యూర్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. సో మీరు ఇంటి దగ్గరే ఉండి పేపర్స్ ఇవాల్యుయేట్ చేయొచ్చు. జస్ట్ వారానికి ఒకసారి వచ్చి మీరు ఎగ్జామ్ పేపర్స్ తీసుకెళ్ళండి, మీరు వాల్యుయేషన్ చేయొచ్చు. ఆ వాల్యుయేషన్ కావాల్సినటువంటి ట్రైనింగ్ అంతా మేమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇంటి దగ్గరే ఉంటూ 3,000 to 5,000 rupees మీరు ఎర్న్ చేసుకోవచ్చు అండి. కొంతమంది అంతకంటే ఎక్కువ ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు.
సో సిఏ ఆర్ సిఎంఏ ఇంటర్ కానీ ఫైనల్ కానీ అపీర్ అయిన వాళ్ళు, ఒక గ్రూప్ క్వాలిఫై అయిన వాళ్ళు, 2 గ్రూపులు క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఎందుకంటే మీ క్వాలిఫికేషన్ని బట్టి మీకు ఎలాంటి పేపర్స్ ఇవ్వాలి అనేది మేము డిసైడ్ చేస్తాం. ఈ వాల్యుయేషన్ అంతా కూడా దేన్ని బేస్ చేసుకుని జరుగుతుందంటే సజెస్ట్ ఆన్సర్స్. మేమే మీకు సజెస్ట్ ఆన్సర్స్ ఇస్తాం, మేమే మీకు ట్రైనింగ్ కూడా ఇస్తాం. సో ఇన్ని రకాల పొజిషన్స్ మీకు అందుబాటులో ఉంటాయండి. అండ్ ఇవన్నీ కూడా మాకున్నటువంటి అన్ని బ్రాంచెస్లోనూ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు మెయిల్ చేయొచ్చండి. హీర్ ఇస్ ద మెయిల్ ఐడి. అండ్ మెయిల్ చేసినప్పుడు ఖచ్చితంగా మీ CV ఖచ్చితంగా అటాచ్ చేయండి, దాంట్లో మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. సో ఏదైనా ఇంపార్టెంట్ మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. సో కొంతమంది ఎవరైతే ఇంట్లో మాకు పేరెంట్స్ నుంచి పెద్దగా సపోర్ట్ ఉండదు సార్, సో మా చదువుకు కావాల్సినటువంటి ఎక్స్పెండిచర్ అంతా మేమే ఎర్న్ చేసుకొని చదువుకోవాలి, అలాంటి వాళ్ళు చాలామంది మా ఆర్గనైజేషన్లో వర్క్ చేసి చదువుకొని సో క్వాలిఫై అయ్యి ఇవాళ మంచి మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారండి. సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి. సో మీకు కొంత కష్టకాలం అని అనుకోండి. ఈ కష్టాలు కనుక మీరు చక్కగా బాధ్యతగా డిసిప్లిన్డ్గా రెస్పాన్సిబుల్గా మీరు దాటుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మీకు మంచి రోజులు వస్తాయి. మీరు క్వాలిఫై అయిన తర్వాత చాలా మంచి పొజిషన్స్లో ఉంటారు. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.